హాయ్ అండి, నమస్తే. నా పేరు భాస్కర్ రెడ్డి, డెల్టా ఆటో కంట్రోల్స్ బెంగళూరు. ఫాస్ట్ 2 ఇయర్స్ నుంచి నేనైతే వాటర్ లెవెల్ కొత్త ప్రాజెక్ట్ అయితే టేక్ ఓవర్ చేశాను. ఏంటంటే కాన్సెప్ట్, ఎటువంటి సిచ్యువేషన్ ఉన్నా కానీ కస్టమర్ లొకేషన్లో ఆ సిచ్యువేషన్కి వాటర్ లెవెల్ కంట్రోలర్ మ్యాక్సిమం ఒకే కంట్రోలర్తో ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో 2 ఇయర్స్ ముందు నుంచి నేను ఒక వాటర్ లెవెల్ ప్రాజెక్ట్ అయితే తయారు చేయాలనేసి అనుకున్నాను. ఆ 2 ఇయర్స్ ముందు నుంచి నేను స్టార్ట్ చేస్తే నాకు ఆల్మోస్ట్ 1 ఇయర్ పట్టింది కంప్లీట్ చేసుకొని R&D వర్క్ అన్ని ఫినిష్ చేసుకోవడానికి. నెక్స్ట్ 1 ఇయర్ నుంచి ఇన్స్టాలేషన్స్, నెక్స్ట్ ట్రబుల్ షూట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా, మేము డీలర్స్కి అందించబోయే ముందే మా తరఫున కస్టమర్స్కి ఇన్స్టాల్ చేసి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత మాస్ మార్కెటింగ్లోకి రావాలనే ఉద్దేశంతో ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు నా దగ్గర 2 వాటర్ లెవెల్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఆల్ ఇన్ వన్, మీకు ఒక సంపు బోర్వెల్ ఉన్నా కూడా 2 in 1కి పనిచేస్తుంది. 2 సంపులు 2 సింటెక్స్ ట్యాంకులు ఉన్న ఒకే యూనిట్ పనిచేస్తుంది. టైమర్ విత్ వాటర్ లెవెల్ కంట్రోలర్ కావాలన్నా పనిచేస్తుంది. బోర్వెల్ సైక్లిక్ టైమర్ కావాలన్నా ఒకే యూనిట్ పనిచేస్తుంది. ఈ విధమైన యూనిట్ అయితే మనం తయారు చేసాము. నెక్స్ట్ ఇంకోటేమో ఎకానమీ రేంజ్లో మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వెబ్సైట్స్లో చాలా ప్లేసుల నుంచి అయితే మీకు వాటర్ లెవెల్ కంట్రోలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. కాకపోతే వాళ్ళు ఏంటంటే మీకు 700, 800, 900 ఆ రేంజ్ నుంచి అయితే అందిస్తున్నారు కంట్రోలర్స్ని. అవి క్వాలిటీ పరంగా అయితే నేను చెక్ చేశాను. చాలా వరకు కంట్రోలర్స్, ఆన్లైన్ కంట్రోలర్స్ అన్ని క్వాలిటీ చాలా వరకు అయితే వర్స్ట్గానే ఉన్నాయి. మనకు 6 to 7 months కూడా వర్క్ అవ్వవు కరెక్ట్గా. అవన్నీ మనము ఉద్దేశంలో పెట్టుకొని తర్వాత మన కంట్రోలర్లో మినిమం 4 లెవెల్స్ ఇండికేషన్స్ సింటెక్స్ ట్యాంక్లో వచ్చేటట్టు, మినిమం 3 లెవెల్స్ అండర్ గ్రౌండ్ ట్యాంక్లో వచ్చేటట్టు అయితే డిజైన్ చేశాము. నేను చేసిన దాంట్లో ఇది 2 in 1 ఆటో చేంజ్ ఓవర్ యూనిట్ అనేసి అంటాము. ఈ 2 in 1 ఆటో చేంజ్ ఓవర్ యూనిట్ పనితీరు ఎలా ఉంటుందంటే, ఏ ఇంట్లో అయితే ఒక బోర్వెల్ మోటరు, ఒక సంపు మోటరు 2 ఉంటాయో వాళ్ళ ఇంటికి ఇది అనువుగా ఉంటుంది. ఎన్ని రోజులు సంపులో వాటర్ ఉంటే అన్ని రోజులు నాకు సంపు మోటార్ నడవాలి. సంపులో వాటర్ కనుక లేదు అంటే నాకు బోర్వెల్ మోటార్ ఆన్ అవ్వాలి. అలాగా ఈ యూనిట్ని ఉపయోగించవచ్చు. అలా నాకు ఇష్టం లేదు అంటే కనుక ఇక్కడ మోడ్ సెలెక్షన్ స్విచ్ అనేది ఇచ్చింటాం మనము. ఈ మోడ్ సెలెక్షన్ స్విచ్ దగ్గర మధ్యలో ఉంటే ఏమో 2 in 1 మోడు, ఒక సైడ్కి వేస్తే సంపు మోడు, రెండో సైడ్కి వేస్తే ఏమో బోర్వెల్ మోడు. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు మనము. సంపులో నాకు వాటర్ ఖాళీ అయిన వెంటనే నాకు బోర్వెల్ చేంజ్ అవ్వాలంటే మధ్యలో స్విచ్ పెట్టుకున్నామంటే చేంజ్ అయిపోతుంది. నాకు అలా చేంజ్ అయ్యే అవసరం లేదు అనుకున్నట్లయితే కనుక మీరు ఎన్ని రోజులు సంప్ మోటార్ నడవాలో అన్ని రోజులు సంప్ మోటార్ పెట్టుకోవచ్చు. సంప్ మోటార్ వద్దనుకున్నప్పుడు బోర్ చేంజ్ కావాలనుకున్నప్పుడు బోర్వెల్ మోటార్ చేంజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా సింటెక్స్ ట్యాంక్స్ 2 వచ్చినా కానీ సైట్కి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ 2 ట్యాంక్ ఆప్షన్ అనేసి అనేబుల్ చేసుకున్నామంటే 2 ట్యాంక్ ఆప్షన్ వచ్చేస్తుంది. ప్లస్ నాకు సంపులో వాటర్ అయిపోగానే బోర్వెల్ రన్ అవ్వాలి. కాకపోతే నా బోర్వెల్లో వాటర్ తక్కువగా ఉండడం వలన నా బోర్వెల్ మోటార్ వచ్చేసి 20 minutes రన్ అవ్వాలి, లేదా 30 minutes రన్ అవ్వాలి అనేటటువంటి రిక్వైర్మెంట్స్ ఉన్నా కూడా ఈ కంట్రోలర్ అనేది సెట్ అవుతుంది. ఇది సింగిల్ ఫేస్ బోర్వెల్ ఆర్ 3 phase బోర్వెల్, సింగిల్ ఫేస్ సంప్ మోటార్, 3 phase సంప్ మోటార్, సంప్ మోటార్, బోర్ మోటార్ 2 కూడా స్టార్టర్స్ NONC పుష్ బటన్ టైప్ స్టార్టర్స్ ఉన్న సెట్ అవుతుంది. సంప్ మోటార్ MCB టైప్, బోర్వెల్ మోటార్ స్టార్టర్ టైప్, సంప్ మోటార్ MCB టైప్, బోర్వెల్ మోటార్ MCB టైప్, నెక్స్ట్ బోర్వెల్ జెట్ మోటార్, సంప్ మోటార్, మోనోబ్లాక్ మోటార్స్, ఎలాంటి కాంబినేషన్కైనా కానీ ఇది ఒకటే కంట్రోలర్ పనిచేస్తుంది. ఈ విధంగా అయితే ఈ కంట్రోలర్ని బిల్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే ఈ యూనిట్లో వచ్చేసి సక్సెస్ఫుల్గా నడుస్తుండడం వలన దీంట్లో మనము కింద అండర్ గ్రౌండ్ ట్యాంక్లో 2 సంపులు ఉంటే కూడాను వర్క్ అయ్యే విధంగా అయితే ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. ఇది అయిన వెంటనే దీన్ని కూడా మీ ముందుకు తీసుకురావాలనేసి అనుకుంటున్నాను. మెయిన్గా ఈరోజు నేను ఈ వీడియో ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఇన్ని రోజుల నుంచి మా దగ్గర ఒక 5 members టెక్నీషియన్స్ ఉండేవారు. వాళ్ళే సైట్స్కి వెళ్ళి సైట్స్లో ఇన్స్టాలేషన్ చేసి బెంగళూరు టోటల్గా వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మనం వచ్చేసి మాస్ మార్కెటింగ్లోకి రావాలి అంటే మనం ఒకరే చేయలేము కాబట్టి మనకి డీలర్ నెట్వర్క్ కూడా క్రియేట్ అవ్వాలి. కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబింగ్ షాప్స్ ఓనర్స్ కానీ, ఎలక్ట్రికల్ ప్లంబింగ్ కాంట్రాక్టర్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ ప్లంబింగ్ వర్క్స్ చేసేటటువంటి టెక్నీషియన్స్ కానీ, కొత్తగా డిప్లొమా ITI ఫినిష్ చేసుకొని వచ్చి మేము ఏదైనా బిజినెస్ చేయాలి, లేదంటే ఏదో సాధించాలి, ఫీల్డ్లో టెక్నికల్ వర్క్లో వైపు వెళ్ళాలి అనేసి ఉద్దేశం ఉన్నటువంటి వారికైతే ఇది ఒక గొప్ప అవకాశం అండి. మేము డీలర్స్ని అయితే చూస్తూ ఉన్నాము. ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ, సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో కూడా మేము ఆ ప్రోడక్ట్ని మార్కెట్ చేయాలనేసి అయితే అనుకుంటున్నాము. మా దగ్గర 2 విధాలుగా ఉంటుంది. ఈ విధంగా రెడీ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి
ఓన్లీ సర్క్యూట్ బోర్డ్ అవైలబుల్ ఉంటుంది. అంటే మీ క్యాబినెట్ మాకు నచ్చలేదండి, మీ బాక్స్ మాకు నచ్చలేదు అనుకునేటటువంటి వారికి ఈ విధంగా ఓన్లీ సర్క్యూట్ బోర్డ్ మాత్రం మనం అందిస్తాము. ఈ సర్క్యూట్ బోర్డుకి కావాల్సిన క్యాబినెట్, దీనికి కావాల్సిన రా మెటీరియల్ ప్రతి ఒక్కటి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. మీరు అలా కావాలంటే రా మెటీరియల్తో సహా కొనుక్కోవచ్చు. వద్దండి నాకు ఓన్లీ సర్క్యూట్ బోర్డ్ మాత్రం చాలండి, సర్క్యూట్ బోర్డ్ మాత్రం నేను కొనుక్కుంటాను, మిగిలిన తక్కిన ఐటమ్స్ అన్నీ నేను లోకల్లీ పర్చేస్ చేసుకుంటానంటే అలా కూడా ఓకే. మీకు ఎలా కావాలంటే అలాగైతే మా దగ్గర కంట్రోలర్ కావాలంటే కంట్రోలర్ అవైలబుల్ ఉంటుంది, సర్క్యూట్ బోర్డ్ మాత్రం కావాలంటే సర్క్యూట్ బోర్డ్ మాత్రం దొరుకుతుంది. ఈ బోర్డులో కూడా మీకు డ్రై రన్ రీస్టార్ట్ అనే ఆప్షన్ కంపల్సరీ పొందుపరిచి ఉంటుంది. డ్రై రన్ అంటే ఎలాగంటే నాకు మోటార్ ఆన్ అయిన తర్వాత ఇన్ని సెకండ్ల లోపలే వాటర్ రీచ్ అవ్వాలి ట్యాంకులోకి, ఇన్ని సెకండ్ల లోపల వాటర్ ట్యాంకులోకి రీచ్ అవ్వలేదు అంటే మోటార్ని ఆఫ్ చేసేయాలి. ఒకసారి ఆ విధమైన కండిషన్కి మోటార్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ నాకు ఒక పర్టికులర్ మినిట్స్ ఆర్ అవర్స్, మేము మ్యాక్సిమం ఇందులో అయితే అవర్స్ ఇచ్చింటాము, డిస్ప్లే మోడల్లో అయితే మినిట్స్ ఇచ్చింటాం. దీనికి ఒకటే వేరియేషన్ ఉంటుంది. మనం ఇందులో వచ్చేసి పవర్ బటన్ లాగిన్ అయ్యేసి మనం ఎన్ని నిమిషాల తర్వాత డ్రై రన్ రీస్టార్ట్ అవ్వాలి. సపోజ్ మీరు ఇదే కంట్రోలర్ని బోర్వెల్ పెట్టారనుకుందాము, బోర్వెల్స్ మ్యాక్సిమం వాటర్ ఎంతసేపు వస్తే అంతసేపు రన్ అవుతూ ఉంటాయి, వాటర్ రాలేదంటే కనుక డ్రై రన్ అయిపోతాయి. ఆ విధంగా డ్రై రన్ అయిపోయి ట్యాంక్లో వాటర్ లేదు అంటే కనుక నెక్స్ట్ 2 అవర్స్ 3 అవర్స్ 4 అవర్స్ 8 అవర్స్కి మనం రీస్టార్ట్ ఆప్షన్ అనే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు ఈ కంట్రోలర్లో. ఇలాంటి అన్ని ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ బెంగళూరులో వాటర్ లెవెల్ కంట్రోలర్ చేసే వాళ్ళకైతే ఇది స్పెసిఫిక్గా అర్థమవుతుంది. మా కంట్రోలర్స్లో వచ్చేసి 3 అండర్ గ్రౌండ్ ట్యాంక్ సెన్సర్స్ ఉంటాయి, ఎస్ఎల్, ఎస్హెచ్, ఎస్ఎఫ్ అనేసి. ఈ 3 సెన్సర్స్ ఎందువల్ల ఉంటాయంటే లో లెవెల్, మిడ్ లెవెల్, హై లెవెల్. ఇప్పుడున్న 99% కంట్రోలర్స్లో ఎలా ఉపయోగిస్తారంటే లో లెవెల్ సెన్సారు, మిడ్ లెవెల్ సెన్సారు, కామన్ సెన్సారు, ఈ 3 సెన్సార్స్ని మాత్రమే ఉపయోగిస్తారు. ఈ 3 సెన్సార్స్ని 1.5 ఫీట్ లోపలనే వేసుకుంటూ ఉంటారు. ఈ కంట్రోలర్లో అలా కాదు, మనం అక్యురేట్గా నాకు సంప్లో లో లెవెల్ ఉందా, మిడిల్ లెవెల్ ఉందా, సంప్ ఫుల్ లెవెల్ ఉందా అనేసి మనం ఇండికేషన్ అయితే చేయొచ్చు. ఒక లెవెల్ ఇండికేషన్ ఉన్నా కానీ ఆటోమేటిక్ మోడ్లో సంప్ మోటార్ ఆన్ అయ్యి ట్యాంక్ని అయితే ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది. వేరే కంట్రోలర్స్లో మోటార్ ఆన్ అవ్వాలి అంటే మినిమం అండర్ గ్రౌండ్ ట్యాంక్లో 2 ఇండికేషన్స్ ఉంటే మాత్రమే ఆన్ అవుతుంది, లేదంటే ఆన్ కాదు. మనము ఈ కంట్రోలర్ని ఇటువంటి క్యాబినెట్లో పెట్టుకోవచ్చు. ఇది ప్లెయిన్ క్యాబినెట్ అంటాము. ఈ ప్లెయిన్ క్యాబినెట్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఈ సర్క్యూట్ బోర్డ్ మనకి ప్లెయిన్ క్యాబినెట్లో సెట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏబిఎస్ క్యాబినెట్లు 2-3 రకాల ఏబిఎస్ క్యాబినెట్స్ ఉన్నాయి, దాంట్లో సెట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఒక 4 వేరియంట్ క్యాబినెట్స్కి ఈ సర్క్యూట్ బోర్డ్ అనేది సెట్ అవుతుంది. కరెక్ట్గా మనము అసెంబ్లింగ్ చేసేది స్టార్ట్ చేస్తే కనుక 15 to 20 మినిట్స్ లోపల ఒక కంట్రోలర్ని ఫినిష్ చేసి టెస్టింగ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు. అంటే యావరేజ్గా మనం ఒక గంటకి 4 కంట్రోలర్లు, 4 నుంచి 5 వరకు కూడా చేయొచ్చు. మీరు స్టార్టింగ్లో వచ్చేసి 4 కంట్రోలర్లు అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు ఈజీగా. రోజుకి మనం 8 గంటలు పనిచేస్తే 8 into 4 కంట్రోలర్స్ అయితే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి. మీరే తయారు చేసుకొని మీ ఊర్లో మార్కెటింగ్ చేసుకోవాలి మీ ఓన్ బ్రాండ్తో ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా నేను సపోర్ట్ చేస్తాను, ప్లస్ ట్రైనింగ్ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మాకు మీ సర్క్యూట్ బోర్డ్ కూడా వద్దండి, నా దగ్గర ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ నేను మీకు చెప్తాను, నాకు దాన్ని మైక్రో కంట్రోలర్కి మీరు కన్వర్ట్ చేసి నాకు ఇలాంటి సర్క్యూట్ బోర్డ్ నేను ఏదైతే డిజైన్ చెప్తానో ఆ డిజైన్ ప్రకారం నాకు సర్క్యూట్ బోర్డ్ తయారు చేసి నాకు ఎలాగైతే కనెక్టర్స్, స్విచ్చెస్ ఎలా కావాలనుకుంటానో నా కాన్సెప్ట్ ప్రకారం మీరు బిల్డ్ చేసి ఇవ్వాలంటే ఆ విధంగా కూడా మనం తయారు చేసి ఇవ్వగలుగుతాము. మీకు ఎగ్జాంపుల్కి వచ్చేసి ఇది వచ్చి మనకి విశాఖపట్నం నుంచి అయితే వచ్చింది ఆర్డర్. ఇది కూడా వాటర్ లెవెల్ కంట్రోలరే. వీళ్ళకేమో సింటెక్స్ ట్యాంక్లో 2 ఇండికేటర్స్ కావాలంతే, అన్ని బోర్వెల్సే ఉండడం వలన హై లెవెల్, లో లెవెల్ అనేసి 2 ఇండికేషన్స్ మాత్రం వస్తాయి వీళ్ళకి. నెక్స్ట్ మోటార్ ఆన్ ఇండికేషన్ ఒకటి ఉంటుంది, పవర్ ఆన్ ఇండికేషన్ ఒకటి ఉంటుంది. అంటే వీళ్ళకి ఎలా కావాలంటే సింటెక్స్ ట్యాంక్లో హై లెవెల్, లో లెవెల్ 2 వెళ్ళిపోయిన తర్వాత బోర్వెల్ మోటారు ఆన్ అవ్వాలి. సింటెక్స్ ట్యాంక్లో లో లెవెల్, హై లెవెల్ 2 వచ్చిన తర్వాత బోర్వెల్ మోటార్ ఆఫ్ అయిపోవాలి. ప్లస్ సపోజ్ సింటెక్స్ ట్యాంక్లో హై లెవెల్ మాత్రం వెళ్ళిపోయింది, లో లెవెల్ అలాగే ఉంది అంటే ట్యాంక్లో ఇంకా ఒక 3/4 భాగం వరకు వాటర్ ఉన్నాయి. ఇప్పుడు కస్టమర్ హౌస్ ఓనర్ గారికి ఏమనిపిస్తుందంటే నేను పొద్దున్నే లేచి నేను పూజకి కానీ వాటర్ తాగడానికి కానీ నేను ఫ్రెష్ వాటర్ని పట్టుకోవాలనేసి అనుకుంటారు. అప్పుడు కస్టమర్ వెళ్ళి వాళ్ళు స్టార్టర్లో గ్రీన్ బటన్ ప్రెస్ చేశారంటే మోటార్ ఆన్ అయ్యి వాళ్ళు ఫ్రెష్ వాటర్ని పట్టుకునేసిన తర్వాత వాళ్ళు ట్యాప్ మాత్రం కట్టేస్తారు, మోటార్ని అయితే ఆఫ్ చేయరు. కాబట్టి అటువంటి కండిషన్స్లో ట్యాంక్ ఫుల్ అవ్వగానే కంట్రోలర్ నుంచి ఆన్ కమాండ్ జనరేట్ కాకుండా స్టార్టర్లో మోటార్ ఆన్ చేసినా కానీ నాకు మోటార్ ఆఫ్ అవ్వాలి, ఈ కాన్సెప్ట్తో నాకు కంట్రోలర్ డిజైన్ చేసి మీరు ఇవ్వగలరు అనేసి అడిగారు.
మనం వీళ్ళు ఆర్డర్ తీసుకొని ఆల్మోస్ట్ 15 డేస్ అయింది. 15 డేస్ లోపల వీళ్ళకి ఒక శాంపుల్ బోర్డ్ చేసి పంపించాము. చేసి పంపించిన తర్వాతనే 150 కార్డ్స్ వీళ్ళైతే మనకు ఆర్డర్ ప్లేస్ చేశారు. ఈ 150 కార్డ్స్కి సాఫ్ట్వేర్ మనం డెవలప్ చేసి సాఫ్ట్వేర్ కూడా మనం వీళ్ళకైతే ప్రొవైడ్ చేస్తున్నాము. ఇలాంటి ప్రాజెక్ట్స్ కావాలనుకున్నా కానీ మాతో కన్సల్ట్ అవ్వచ్చు మీరు. మీకు ఏ విధమైన వాటర్ లెవెల్ కాన్సెప్ట్ కావాలంటే ఆ విధంగా మనం డిజైన్ చేసి ఇస్తాము. ఇప్పుడు మా వాటర్ లెవెల్ కంట్రోలర్లో మెయిన్ అడ్వాంటేజెస్ ఏంటంటే, మీరు బుల్లెట్ సెన్సార్ కావాలంటే బుల్లెట్ సెన్సార్ వాడుకోవచ్చు, ఫ్లోట్ స్విచ్ కావాలంటే ఫ్లోట్ స్విచ్ వాడుకోవచ్చు, మ్యాగ్నెటిక్ కావాలంటే మ్యాగ్నెటిక్ వాడవచ్చు. మీకు ఎలాంటి సెన్సార్ యూజ్ చేయాలనుకుంటున్నారో అలాంటి సెన్సార్ని అయితే ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఇంకా కస్టమైజ్డ్ ప్యానల్స్ వస్తుంటాయి కొన్ని అయితే. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నదేమో కస్టమైజ్డ్ ప్యానల్. ఈ కస్టమైజ్డ్ ప్యానల్ రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇది మనకు అనంతపూర్ నుంచి అయితే వచ్చింది. ఈ ప్యానల్లో వీళ్ళకి వచ్చేసి టోటల్గా 4 హౌసెస్ ఉంటాయి. 4 పోర్షన్లు అనుకుందాము. 4 పోర్షన్లకి 4 సింటెక్స్ ట్యాంకులు ఉంటాయి. వాళ్ళకి 4 ట్యాంకులకి సపరేట్ పైప్ లైన్ అయితే వేసి ఉంచారు కింద నుంచి. కింద వాటర్ సోర్స్ ఏమో ఒక సంపు మోటార్ ఉంది, ఒక బోర్వెల్ మోటార్ ఉంది. వీళ్ళకి ఎలా వర్క్ అవ్వాలంటే, ఏ ఇంట్లో అయితే సింటెక్స్ ట్యాంక్లో వాటర్ తగ్గుతుందో వాళ్ళ మీటర్ నుంచినే పవర్ సప్లై కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధమైనటువంటి రిక్వైర్మెంట్ వీళ్ళకి ఉంది. దీన్ని కూడా మీకు ఇందాక చూపించాను కదా నేను, మన 2-in-1 వాటర్ లెవెల్ కంట్రోలర్ యూనిట్. ఈ యూనిట్ ద్వారా అయితే మనం కంప్లీట్ చేసాం ఈ ప్రాజెక్ట్ని. ఇప్పుడు మనకి ఏం చేస్తుందంటే, మన కంట్రోలరు ఎవరి ట్యాంక్లో వాటర్ తక్కువైతే వాళ్ళది ఫస్ట్ వాల్వ్ ఆన్ చేస్తుంది. సోలనాయిడ్ వాల్వ్ పెడతాం. దీంట్లో మాన్యువల్ వాల్వ్స్ ఏదైతే ఉంటాయో ఆ మాన్యువల్ వాల్వ్స్ని తీసేసి మాన్యువల్ వాల్వ్స్ ప్లేస్లో దీన్ని సోలనాయిడ్ వాల్వ్ అంటాము. ఇది 24 వోల్టేజ్ ఏసీ కరెంట్తో అయితే వర్క్ అవుతుంది. ఈ వాల్వ్ ఎక్కడైతే ఫిక్స్ చేస్తామో అక్కడి వరకు మనం వైరింగ్ అయితే డయాగ్రామ్ ఇచ్చింటాము. డయాగ్రామ్ని మీరు ఫాలో అవుతూ తీసుకెళ్ళాలి వైరింగ్. ఇది ప్రతి 4 ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కొక్క ట్యాంకుకి ఒక్కొక్క వాల్వ్ని మనం ఫిక్స్ చేయవలసి ఉంటుంది. ఈ వాల్వ్ ఫిక్స్ చేసిన తర్వాత ఈ వాల్వ్ని ఆన్ చేస్తుంది మన సిస్టమ్. ఈ వాల్వ్ని ఆన్ చేసిన తర్వాత తక్కిన 4 ట్యాంకుల్లో ఇంక 3 ట్యాంకుల్ని ఆఫ్ చేస్తుంది. 3 ట్యాంకులు ఆఫ్ అయిన తర్వాత ఈ ఒక్కరికి మాత్రం వాల్వ్ ఆన్లో ఉంటుంది. అప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే, వీళ్ళ ఇంటి నుంచి పవర్ సప్లై అనేది తీసుకుంటుంది. ఎవరి ట్యాంక్లో వాటర్ తగ్గిందో వాళ్ళ ఇంటి నుంచి పవర్ సప్లై తీసుకొని, ఇన్ కేస్ ఇంకా ఆ టైంలోనే వేరే హౌస్ 2, హౌస్ 3, హౌస్ 4 ఇవి ఖాళీ అయినా కానీ మోటార్ని ఆన్ చేయదు. ఇది వచ్చేసి రొటేషన్ బేసిస్లో వర్క్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ 30 సెకండ్స్కి ఒక ట్యాంక్ని చెక్ చేస్తూ ఉంటుంది. 1 2 3 4 1 2 3 4 అనేసి వాళ్ళ కౌంట్ వచ్చినప్పుడు ఆ ట్యాంకులో వాటర్ తక్కువ ఉంటే వాళ్ళకి మోటార్ ఆన్ చేస్తుంది. తగ్గిన ట్యాంకులన్నీ కూడా ఆఫ్ చేసేస్తుంది. వాళ్ళ ట్యాంక్లో వాటర్ తగ్గినా కూడా వీళ్ళకి ఫుల్ అయ్యి వీళ్ళ ట్యాంక్ ఫుల్ అయ్యి వీళ్ళ మోటార్ ఆఫ్ అయ్యేంత వరకు రెండో వాళ్ళకి మోటార్ని ఆన్ చేయదు. ఇప్పుడు ఇంకొక లాజిక్ ఏముంది, ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ ట్యాంకులో వాటర్ ఉంటే ఈ మోటార్ ఆన్ అవ్వాలి. అండర్ గ్రౌండ్ ట్యాంకులో కనుక వాటర్ లేదు అంటే సంపు మోటార్ ఆన్ అవ్వాలి. ఈ విధమైనటువంటి లాజిక్ అయితే ఇక్కడ ఉంది. ఇవన్నీ కలిపి మనం కంప్లీట్ ఆటోమేషన్ ప్యానల్ తయారు చేసి ఈ విధంగా అయితే అందిస్తూ ఉన్నాము. ఇలాంటి ప్యానల్కి మినిమం 15 డేస్ అయితే మేము టైం తీసుకుంటాము. మీరు ఆర్డర్ ప్లేస్ చేసినప్పటి నుంచి 60% అడ్వాన్స్ మీరు పే చేశారంటే వర్క్ స్టార్ట్ చేస్తాము. 15 డేస్ మీద టైం తీసుకున్నా కానీ 5 డేస్లోనే వర్క్ ఫినిష్ చేసేస్తాము. ఇంకా 10 డేస్ టెస్టింగ్ పీరియడ్ ఉంటుంది. మా దగ్గర టెస్టింగ్లో ఎటువంటి లోపాలు లేకుండా పోతే మాత్రమే మేము డిస్పాచ్ అనేది రెడీ చేస్తాము. ఈ విధమైనటువంటి వాటర్ లెవెల్ కంట్రోలర్ ప్యానల్స్ను కూడా మనం అయితే తయారు చేసి అందిస్తున్నాము. ఇన్ ఫ్యూచర్ వైర్లెస్లో కూడా వస్తున్నాము వాటర్ లెవెల్ కంట్రోలర్స్. నెక్స్ట్ ఐఓటీ బేస్డ్ వాటర్ లెవెల్ కంట్రోలర్స్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ అవుతాయి ఇంకా ఫ్యూచర్లో. మన డీలర్షిప్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లో కూడా నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చింటాను. లేదంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసిన డెల్టా ఆటో కంట్రోల్స్ అనేసి మీకు దొరికిపోతుంది. యూట్యూబ్లో మీరు డెల్టా ఆటో కంట్రోల్స్ అని సెర్చ్ చేసినా మీకు దొరుకుతుంది. ఈ విధంగా అయితే మనము ప్రజలకి ఒక మిడ్ రేంజ్ ప్రైస్లోనే అందరికీ అందుబాటులోకి వాటర్ లెవెల్ కంట్రోలర్ని తీసుకురావాలనేసి అనుకుంటున్నాము. రూరల్ ఏరియాస్ అంటే లైక్ మండల పరిధిలో ఎవరైతే ఉంటారో ఎలక్ట్రికల్ షాప్స్ వాళ్ళు కూడా మీరు అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఈజీగా స్టార్ట్ చేసుకోవచ్చు. మా సపోర్ట్ అయితే మీకు అందిస్తూ ఉంటాము. ఆల్మోస్ట్ నా దగ్గర వాటర్ లెవెల్ కంట్రోలర్కి సంబంధించి 300 పేజెస్ బుక్ అయితే నేను రాశాను. అది నా దగ్గర ఎవరైతే బల్క్ పర్చేస్ డీలర్స్ ఉంటారో వాళ్ళకి నేను ఈ టోటల్ బుక్లెట్ని కూడా ప్రింటింగ్ చేసి ఇద్దామనేసి ఆలోచిస్తూ ఉన్నాను. అంటే వాటర్ లెవెల్ కంట్రోలర్ అంటే ఏంటి, వాటర్ లెవెల్ కంట్రోలర్ని ఎలా తయారు చేసుకోవాలి, వాటర్ లెవెల్ కంట్రోలర్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏది వాడాలి, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంది వాటర్ లెవెల్ కంట్రోలర్ అనేది. ఈవెన్ మనము ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చినా కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో
ఫీల్డ్లో వర్క్ చేయడం అంత కష్టం ఉంటుంది. నేను 20 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో అయితే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నాను. డిఫరెంట్ కంపెనీ, నేను రిలయన్స్ కమ్యూనికేషన్లో వర్క్ చేశాను యాజ్ ఏ ఓఎస్సీగా, ఆపరేషన్ సపోర్ట్ ఇంజనీర్గా. అక్కడ ఇంకా ప్లెంటీ ఆఫ్ ఆటోమేషన్స్ ఉండేవి, అవన్నీ కూడా నేను చూశాను. తర్వాత వాటర్ లెవెల్ కంట్రోలర్ ఫీల్డ్లో కూడా నేను ఎంట్రీ అయ్యాను. 2012లో వచ్చాను. 2012లో ఎంట్రీ అయితే కనుక వాటర్ లెవెల్ ఫీల్డ్లో నాకు ఇప్పటివరకు నాకు ఇది ఇంపాసిబుల్, నేను ఈ ప్రాజెక్ట్ చేయలేను అనేసి ఏ కస్టమర్ని కూడా డిసప్పాయింట్ చేసి అయితే రాలేదు. రీసెంట్గా నేను మహారాష్ట్రలో పర్మని అనే ఊర్లో వాటర్ లెవెల్ కంట్రోలర్ ప్యానల్ అయితే ఇన్స్టాల్ చేశాను. ఇలాంటి ప్యానల్ 1,20,000 రూపాయలకి పర్మనీకి వెళ్ళి వాళ్ళు నన్నే రమ్మన్నారు. ఫ్లైట్ ఉంటే ఫ్లైట్ టికెట్ కూడా మేమే ఇస్తాం, లేదంటే ట్రైన్లో వచ్చేటట్టు ట్రైన్లో కూడా రావచ్చు అనేసి చెప్పారు. వాళ్ళే హోటల్ ఇచ్చి అన్నీ ఇచ్చి 4 days టైం పట్టింది నాకు. ఈ కంట్రోలర్ తీసుకెళ్ళి పర్మనీలో ఇన్స్టాలేషన్ చేసి వచ్చాను. ఈ విధమైనటువంటి ఏ అపార్ట్మెంట్ ఎన్ని మోటార్స్ ఉన్నా, మీకు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా, మనం చిటికలో వాటర్ లెవెల్ కంట్రోలర్స్ని అయితే సొల్యూషన్ ఇవ్వడానికి ఎప్పుడూ రెడీగా అయితే ఉంటాము. ఈ విధమైనటువంటి సర్వీసెస్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే, తర్వాత మీకు టెక్నికల్ నాలెడ్జ్ రిక్వైర్మెంట్ ఉంటే డెల్టా ఆటో కంట్రోల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వాలనేసి అనుకుంటున్నాను. నేను ఒక్కడే మన అన్ని రాష్ట్రాల్లో అయితే బిజినెస్ని డెవలప్మెంట్ చేయలేను. నాకు డీలర్ నెట్వర్క్ కావాలి, డీలర్స్ సపోర్ట్ కూడా కావాలి. మీరు కూడా 10 రూపాయలు సంపాదించుకునే విధంగా నేను కంట్రోలర్స్ అయితే మీకు సప్లై చేస్తాను. ఇంకోటి ఏంటంటే, నా కంట్రోలర్లో ఉండేటటువంటి ముఖ్య అడ్వాంటేజ్ ఏమంటే, ప్రతి ఒక్కటి కూడా ఆర్ఎంసీ టైప్ జాక్స్ ఉంటాయి. ఇది సెన్సార్ కనెక్టరు, ఇది ట్రాన్స్ఫార్మర్ కనెక్టరు, రిలే 1 కనెక్టర్, రిలే 2 కనెక్టర్. రేపు పొద్దున్నే మీకు సర్క్యూట్ బోర్డ్ ప్రాబ్లం అయిందా, ఈజీగా తీసి పడేసేయండి, వేరే సర్క్యూట్ వేసేసేయండి. నా దగ్గరికి రావాల్సిన అవసరమే ఉండదు అసలు. మ్యాక్సిమం సర్క్యూట్ బోర్డ్ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసే ఉంటుంది. ఎవరైనా డీలర్ షిప్ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ నాకు కాంటాక్ట్ చేయొచ్చు, లేదంటే కనుక వాట్సాప్లో మెసేజ్ చేయండి. నా వాట్సాప్ నెంబర్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడానికైతే నేను ట్రై చేస్తాను. ఇంకేదైనా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ చేయండి. నేను చాలా రోజులైంది ఇలాగ స్క్రీన్ ముందుకు వచ్చి మాట్లాడి, స్క్రీన్ వెనక నుంచినే నేను వాయిస్ ఓవర్ చెప్పేవాడిని. తర్వాత మీకు ఓన్లీ కంట్రోలర్స్ ఎలా పనిచేస్తాయనేసి వివరిస్తూ ఉండేవాడిని. ఈ ప్రాజెక్ట్లో నేను బిజీగా ఉండడం వల్ల లాస్ట్ ఒక 9 నెలల నుంచి నేను వీడియోస్ కూడా అయితే చేయలేకపోతున్నాను. నా సప్లై కేపబిలిటీ వచ్చేసి ఒక రోజుకి 100 కంట్రోలర్స్ నుంచి 5,000 కంట్రోలర్స్ వరకు నేనైతే సప్లై చేస్తాను. ఈవెన్ ఎవరైనా ఎక్స్పోర్టర్స్ ఉంటే కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా అయితే మేమైతే రెడీగా ఉంటున్నాము. మా దగ్గర ఈ అన్నీ కూడా అవుట్డేటెడ్ కాంపోనెంట్స్ అయితే మేము ఒకటి కూడా యూజ్ చేయము. అన్ని చూడొచ్చు మీరు, ఎస్ఎండి కాంపోనెంట్సే మనం వాడుతున్నాము. ఈ ఎస్ఎండి కాంపోనెంట్స్ కూడా మనం హై ఎండ్ మిషన్ మీద అయితే అసెంబ్లింగ్ చేయిస్తున్నాము. మన అసెంబ్లింగ్ మిషన్ వచ్చేసి జూకీ అండ్ యమహా, ఈ 2 కంపెనీ మిషన్స్తో అయితే మనం చేస్తున్నాం అసెంబ్లింగ్. మనకి ఒక రోజుకైతే 5,000 సర్క్యూట్స్ని అయితే నా మిషన్ అయితే తయారు చేసి అందించగలుగుతూ ఉంది. ఈ విధమైన రిక్వైర్మెంట్స్ ఉన్నట్లయితే మరీ చెప్తున్నాను, డీలర్షిప్ కావాలనుకుంటే కాంటాక్ట్ అవ్వండి. 100% నేను సపోర్ట్ చేస్తాను. మీ సపోర్ట్ నాకు కావాలనేసి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.